వారమంతా దేవాతి దేవుడు మనల్ని ఎంతగానో కాపాడి ఆయన మన మీద చూపించిన కృప అంతా ఇంత కాదు. అనేక మంది గతించిపోయారు, కానీ మనల్ని మాత్రమే ఆయన బ్రతికించాడు, మనల్ని మాత్రమే ఆయన పోషిస్తున్నాడు, మనల్ని ఆయన సంరక్షణలో ఉంచాడు. నేను అడిగినాన ఒక ప్రేయర్ మీటింగ్కి వెళ్ళాను. అయితే ఆడ కొద్దిమంది అంతా ప్రార్థన సహవాసం కలిగి ఉన్నాం. వాళ్ళు అక్కడ ఒక అన్న అనౌన్స్ పెట్టాడుగా, ఒక ఐదు నిమిషాలు వాక్యం చెప్పురానయ్య అని. ఏం చెప్పాలి ప్రభువా అనుకుంటే నాకు ఒక మాట కనపడింది. నేను ఈరోజు చెప్పబోయే వాక్యం అది కాదు, కానీ ఎందుకో ఆత్మదేవుడు నన్ను ఆ మాట కూడా తెలియపరచు సంఘానికి అని తెలియపరుస్తున్నాడు, నన్ను ఒప్పింపజేస్తున్నాడు. అందువల్ల ఈ మాట మీతో నేను పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. సామెతలు 16వ అధ్యాయం, సామెతలు 16వ అధ్యాయం 1 నుంచి 5 వరకు చదవండి. హృదయ ఆలోచనలు మనుష్యుని వశం. దేవుడు అంటున్నాడు, చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుటకు యెహోవా వలన కలుగును. బాగా వినాలి ఈ మాట. నాకు తెలీదు వాస్తవంగా నేనేం మాట్లాడతాను. అక్కడ సడన్గా వాక్యం చెప్పన్నారు, తీస్తే అది కనపడింది, దాని గురించి మాట్లాడా. ఏం ప్రిపరేషన్ కావాలా, నేను అది తిన్నానా? దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, హృదయ ఆలోచనలు మనుషుని వశము, చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుటకు యెహోవా వలన కలుగును. ఒకని నడతలన్నీయు వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును. అయితే యెహోవా ఆత్మలను పరిశోధిస్తాడు. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశాలు సఫలమవుతాయి. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగు చేసెను. నాశన దినమునకు ఆయన భక్తిహీనులు కలుగజేసెను. గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు, నిశ్చయముగా వారు శిక్ష అందుతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దినాన అక్కడ పోయి కూర్చున్న తర్వాత వాక్యం చెప్పు అంటే నేనేం చెప్పాలా? నాకు ఏదైనా 10 నిమిషాల ముందు చెప్పి వాక్యం చెప్పంటే చెప్తున్నాను. అయినా కూడా నేను రెడీగా ఉండాలి కదా. దేవా ఏం మాట్లాడాలా అని తీస్తే దేవుడు ఈ మాట మాట్లాడుతున్నాడు. ఏందయ్యా అంటే, ఆ మీటింగ్ ఎందుకు పెట్టారంటే, ఒక పెద్ద డాక్టర్ గారు వస్తున్నారు. ఎప్పుడు ఆయన జనవరి 15, 16 తేదీలు వస్తున్నారు. ఆయన అమెరికా డాక్టరు. ఆయన డేట్స్ దొరకడం చాలా కష్టం. అలాంటి వ్యక్తి ఒకవేళ అన్యుల్లో కానీ జన్మిస్తే మనం ఆయన అందుకోవడం కష్టం, ఆయన ఫీజు మనం ఇవ్వడం కష్టం. ఆయన క్రిస్టియన్. ఆయన జనవరి 16 తేదీ నెల్లూరు క్యాంపు, 15వ తేదీన 15 నెల్లూరు, 16 కావలి. ఒక వెన్యూ ఒకటి ఏర్పాటు చేయాలా. ఒక 500-700 మంది జనాలు రాబోతున్నారు. అనేక మంది హెల్త్ మీద మాట్లాడుతున్నాడు ఆయన. అయితే ఆయన డాక్టరే, కానీ ముందు ప్రార్థన ఉండాలా, పాటలు ఉండాలా, వాక్యం ఉండాలా. అదంతా అయిపోయిన తర్వాత ఆయన స్పీచ్ ఉంటుంది అనమాట. ఆయన వస్తున్నాడు. ఆయన మనకు గత 2 సంవత్సరాల నుంచి డేట్స్ ఇవ్వాలా. 2026లో డేట్ ఇచ్చాడు ఆయన. అంతా ఉద్యోగస్తులందరూ ఒక 10 మంది కలిసి సిఐసిలో కూర్చొని ప్రార్థిస్తూ ఉన్నాం ఆయన గురించి. ఎట్లా చేయాలి దేవా? అన్ని సంఘాలు బయలుదేరుతున్నాయి. అందులో క్రైస్తవులకి దేవుడిచ్చిన గొప్ప అవకాశం. హెల్త్ గురించి మాట్లాడతాడు. బిడ్డలు లేకపోతే బిడ్డలు ఏ విధంగా కలుగుతారో దాని గురించి మాట్లాడతాడు.
నీకు ఏదైనా క్యాన్సర్ ఉంటే దాని గురించి మాట్లాడతాడు. ప్రతి సమస్య మీద ఆయన మాట్లాడతాడు అనమాట. ఆ మీటింగ్లో అందరూ కూర్చున్నప్పుడు, అయ్యా వాక్యం చెప్పు అంటే, ఏం చెప్పాలా అక్కడ వాక్యం నేను అంటే, దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు. మీరు అనేకమైన ఆలోచనలు ఆలోచిస్తారు కానీ అది మీ వశమే. ఆలోచించడం మీ వశమే, నేను కాదన్ను. అయితే చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుటకు, నీకు ప్రత్యుత్తరం రావాలంటే యెహోవా వల్లే. నీ ఉద్దేశాలు జరగవు. ఓ అందరు నా సైలా చూస్తున్నారు. ఆయన అంటున్నాడు ఒక మాట, ఒకని నడతలన్నీ వాని దృష్టికి నిర్దోషములుగా కనబడతాయి. వాడు చేసే ప్రతి పని కరెక్ట్గా కనిపిస్తుంది, నిర్దోషంగా కనపడతాయి. అయితే నిన్ను పరిశోధించేది ఎవరు తెలుసా? యెహోవాయే. దేవుడు మనల్ని పరిశోధిస్తున్నాడు. అమ్మ బాబోయ్, ఈ మాట నాకు భయం వేసింది అక్కడ మాట్లాడుతున్నప్పుడు. నీవు తలించే తలుపులు, నీ నడత నీకు చాలా చక్కగా కనపడచ్చు. ఇదిగో ఇదే కరెక్ట్ అనిపించచ్చు. అయితే దేవుడు అంటున్నాడు, నిన్ను పరిశోధించేది మటుకు నేనే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మేము ఆలోచిస్తున్నాం ఏం చేయాలా, ఏ వెన్యూ కావాలా, దానికి ఎంత ఖర్చు అవుతుంది. ఇదిగో ఏదైనా చర్చి ఒకటి మాట్లాడదాం, దానికైతే తక్కువగా ఉంటుంది. అందులో 2 గంటల నుంచి 6 గంటల దాకే అనమాట ఆ ప్రేయరు. అంటే మధ్యాహ్నం అయితే భోజనాలు ఖర్చులు ఉంటాయి కదా, అదంతా బేర్ చేయలేవు. 2 గంటల నుంచి 6 గంటల దాకా అయితే ఏదో టిఫిన్ ఇచ్చి, బిస్కెట్ ఇచ్చేసి, స్నాక్స్ ఇచ్చేసి పంపించచ్చు, బాగా జరుగుతుంది. ఏదైనా ఎస్టీబీసీ కానీ లేకపోతే టీబీసీ కానీ మాట్లాడుకుందాం అని మాట్లాడుకుంటా ఉంటే దేవుడు అంటున్నాడు, అయ్యా మీరు ఆలోచించండి, మంచిదే, అది నీ వశం. అయితే చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుటకు ఎవరి వల్ల కలుగును? ఒకని నడతలన్నీ వాని దృష్టికి ఎలా కనపడుతున్నాయి? నిర్దోషములుగా, ఏ దోషములు కనపడుతున్నాయి. అయితే యెహోవా ఆత్మలను పరిశోధిస్తాడు. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము. అబ్బా, ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడు ఆయన. ఎంత గొప్ప దేవుడినా, ఎంత ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడినా. ఈయన దేవుడు మాట్లాడేది బైబిల్ నుంచే మాట్లాడతాడు, గుర్తుపెట్టుకోవాలా. దేని నుంచి మాట్లాడ్డా? వాక్యము దేవుడు. ఆ వాక్యమే శరీరధారి ఈ లోకానికి అడుగుపెట్టింది. వాక్యాన్ని నమ్మాలి, దేన్ని నమ్మడానికిలే. ఆయన అంటున్నాడు ఒక మాట, చూడండి, నీ పనుల భారం ఏదైనా ఉంటే ఎవరి మీద మోపాలంట? యెహోవా మీద నుంచుము. అప్పుడు నీ ఉద్దేశాలు ఏమవుతాయి? సఫలమవుతాయి. నువ్వు ఆలోచించిన ఆలోచనలు సఫలమవుతాయి. చక్కని ప్రత్యుత్తరం ఇస్తాడు. అక్కడ అంటాడు 4వ వచనంలో, యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము. ఇప్పుడు నేనంట, వస్తువునే, ఒక వస్తువును దేవుడు నిర్మిస్తే అది దాని పని నిమిత్తము సృష్టింపబడితే, మరి నువ్వు నేను దేవుని ఉద్దేశాలు లేవా? వస్తువుకే, అది ఎనపదానితో చేసిన వస్తువు కావచ్చు, అది అల్యూమినియంతో చేసిన వస్తువు కావచ్చు, అది బంగారంతో చేసిన వస్తువు కావచ్చు, దానికే దాని పనిని దేవుడు కేటాయిస్తే, అది ఎందుకు ఉపయోగపడాలో దేవుడు ముందుగా నిర్ణయిస్తే, నిన్ను తన స్వరూపంలో తన పోలిక చొప్పున చేసుకున్న దేవునికి ఒక ఉద్దేశాలు లేవా? ఉన్నాయి, ఉద్దేశాలు ఉన్నాయి. ప్రియమైన దేవజనమా అంటాడు, చూడండి, యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగు చేసెను. నాశన దినమునకు ఆయన భక్తియులను కలుగు చేసెను. గర్భ హృదయులందరూ యెహోవాకు హేయులు, నిశ్చయముగా వారు శిక్షణ అందుతారు. ప్రియమైన దైవజనమా, మిమ్మల్ని ఈ వాక్యంలో నుంచి దేవుడు, ఇదిగో ఈరోజు నేను మాట్లాడుతున్న వాక్యములోకి నడిపించాలని ఆశపడుతున్నాడు. నాకు తెలీదు ఆయన దీంతో మళ్ళీ మాట్లాడతాడని. ఇదిగో
చూడండి, మీకు నేను కొన్ని మాటలను పరిచయం చేయదలుచుకున్నాను. ప్రియమైన దైవజనమా, యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనంలో ఇలా మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త, అమ్మా, గోధుమ గింజ అమ్మా భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏందంట? గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. అది చావకపోతే ఎలా ఉంటుందంట? అది చచ్చిపోతే, చావకపోతే ఒంటిగా ఉంటుంది, చచ్చిపోతే విస్తారముగా ఫలిస్తుంది. క్రైస్తవుడు గోధుమ గింజలా అంటాడు. ఎవరు క్రైస్తవుడు? గోధుమ గింజలా అంటాడు. చచ్చిపోవుట, లేకపోతే విరవబడుట, లేకపోతే నల్లగొట్టబడుట, ఇవి క్రైస్తవుని జీవితానికి అవసరం. క్రైస్తవుడు అని ఎప్పుడు పిలువబడతాడో తెలుసా? నీవు ఈ లోకం విషయంలో చచ్చిపోయినప్పుడే. లోకం విషయంలో నువ్వు చచ్చిపోయినప్పుడే. మనిషిలో 2 పురుషులు ఉంటారు. ఒకటి ఏంది? బాహ్య పురుషుడు. రెండవది ఆంతర్య పురుషుడు. 2 పురుషులు ఉంటారు. బాహ్య పురుషుడు చనిపోతే గాని ఆంతర్య పురుషుడు బలపరచబడడు. ఏంది? బాహ్య పురుషుడు చనిపోతే గాని ఆంతర్య పురుషుడు బలపరచబడు. రోమీయులు రాసిన పత్రిక 7వ అధ్యాయం 22వ వచనంలో ఇలా రాస్తున్నాడు, చదవండి. అంతరంగ పురుషుణ్ణి బట్టి దేవుని ధర్మశాస్త్రమందు నేను ఆనందించుచున్నాను గాని వేరొక నియమము. చాలమ్మా, 7:22 వరకే చదువు. ఏందంట? మళ్ళీ చదువు తల్లి. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమందు నేను ఆనందిస్తున్నాను. ఎవరిని బట్టి? బాహ్య పురుషుని బట్టి కాదు. ఏందంట? అంతరంగ పురుషుని బట్టి నేను ధర్మశాస్త్రమందు ఆనందిస్తున్నాను. అందుకనే 2 కొరింథీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో ఇలా రాస్తున్నాడు, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. బాహ్య పురుషుడు కృషించిపోతున్నా ఏందంట? నోట్ దిస్ పాయింట్ ఎవరా అన్నారు. దినదినము అంతరంగ పురుషుడు ఏమవుతున్నాడు? బలపరచబడుతున్నాడు. మన అంతర్య పురుషుడు, బాహ్య పురుషుడు, ఇదిగో 2 మనలో ఉంటారు. మనిషికి బాహ్య పురుషుడు వస్త్రము లాంటివాడు. ఏంది? బాహ్య పురుషుడు వస్త్రము లాంటివాడు. ఈ బాహ్య పురుషుడు క్షీణించిపోతున్నా పర్వాలేదు, అంతర్య పురుషుడు మట్టుకు దినదినము బలాభివృద్ధిలోకి రావాలా. దేవుడు తనను తాను, తన ఆత్మను, తన జీవమును, తన శక్తిని మనలో అనగా మన అంతరంగ పురుషునిలో ఉంచి ఉన్నాడు. ఆంతర్య పురుషుడు నీ లోపల పని చెయ్యాలి అంటే నీ బాహ్య పురుషుడు విరగొట్టబడాలా. ఏం చేయాలా? బాహ్య పురుషుడు విరగొట్టబడాలా. ఇదేంది పురుషుడిగా చెప్తున్నారు? స్త్రీలకు ఏదని స్త్రీలకు ఆపాదించుకోవాలి మీరు కూడా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను దేవునికి దూరం చేసేది ఏందో తెలుసా? నీ అంతరంగ పురుషుడిని దేవునికి కనెక్ట్ కాని కూడా చేసేది తెలుసా? బాహ్య పురుషుడే. అందుకే అంటున్నా, నీ బాహ్య పురుషుడు చనిపోవాలా.
బాహ్య పురుషుడు విరగొట్టబడకపోతే ఇదిగో సంఘానికి నువ్వెన్నటికి ఆశీర్వాదకరంగా ఉండలేవు. బాహ్యమైనది విరగొట్టబడకపోతే ఇదిగో అంతర్యమైనది విడుదల కాదు. బాహ్యమైనది చనిపోకపోతే అంతర్యమైనది దేవుని ఆత్మ నీలో పనిచేయదు. అందుకని చూడండి, యోహాను 12వ అధ్యాయం 3వ వచనంలో, అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేనున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో తన పాదములు తుడిచెను. ఇల్లు అత్తరు వాసనలతో నిండెను. చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరిమే? ఏ మరియా? ఆహా, బాగా తినాలి మీరడ. చూడండి, ఎవరామె? ఏ మరియా? లాజరు అక్క. లాజరక్క ఏం చేసిందమ్మా? యేసు ప్రభు వారు వాళ్ళ ఇంటికి వస్తే సేరున్నారు ఎత్తుగల అత్తరు తీసుకుపోయి యేసు పాదాల దగ్గర పెట్టిందా? యేసు పాదాల దగ్గర పెడితే ఏం ఉపయోగంలే. చాలామంది ఇదిగో బాహ్య పురుషుడు విరగొట్టబడకుండా ఇదిగో యేసు పాదాల దగ్గర వస్తే ఏం ఉపయోగంలే. ఆ బుడ్డిలో నుంచి ఏం వచ్చిందంట? అచ్చ జటామాంసి. నోట్ దిస్ పాయింట్ ఎవరు అన్నారు? ఏం మాంసి? అచ్చ జటామాంసి వచ్చింది. అచ్చమైనది, స్వచ్ఛమైనది. ఇదిగో బుడ్డి పగలాల, బాహ్యమైన జీవితం పగిలిపోవాల. పగిలిపోతే దాని లోపల నుంచి వచ్చేది ఏం తెలుసా? అంతర్య పురుషుడు విడుదలవుతుంటే, అచ్చ జటామాంసి విడుదలవుతుంటే ఇల్లంతా సువాసన. ఏందంట? ఇల్లంతా సువాసన. అప్పుడు మరియా మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర మొత్తం తీసుకొని ఆయన పాదాల దగ్గరకు వచ్చి ఇదిగో పగలగొట్టి దాన్ని పూసింది. దానికి ఎక్కడ పూసిందంట? ఓ నో, ఎక్కడ? బాగా చదవాలి మీరు. అమ్మా, తన తల వెంట్రుకలతో ఆయన పాదాలకు పూసి ఆయన తల వెంట్రుకలతో తుడిచింది. అత్తరు బుడ్డి తీసుకొని పోయి దేవుని పాదాల దగ్గర పెడితే సరిపోదు. చాలామంది జీవితాలు అలాగే ఉన్నాయి. క్రీస్తుని నమ్ముకున్నారు కానీ బాహ్యమైనది పగల కొట్టబట్టంలా. అది పగలకపోతే అచ్చమైన జటామాంసి నీలో నుంచి విడుదల కాదు. అది ఆంతర్య పురుషునికి సంబంధించినది. అది ఆత్మ సంబంధమైనది వెల్లడి కాకపోతే ఇదిగో నువ్వు సువాసన కొట్టవు, నీలో సువాసన ఉండదు. అది బయటకు వస్తేనే సువాసన, అది బయటకు వస్తేనే ఇల్లంతా పరిమళ వాసన. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది దేవుని నమ్ముకుంటారు కానీ ఇదిగో దైవత్వాన్ని చూపించలేని వారుగా ఉంటారు. ఎందుకు తెలుసా? బాహ్య పురుషుడు విరగొట్టబడలా, బాహ్య పురుషుడు నల్లగొట్టబడలా, బాహ్య పురుషుడు పగలగొట్టబడ్డంలా. ఇదిగో ఎంతకాడికి బుడ్డి తీసుకుపోయి దేవుని పాదాల దగ్గర పెడితే ప్రయోజనంలే. దాంట్లో నుంచి అచ్చట జటామాంసిని బయటకు తీయాల, అది పుయ్యాల ఆయన పాదాలకి. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మరొక ఆమె ఉంది. మార్కు సువార్త 14వ అధ్యాయం 3-9 వరకు చదవండి. బేతనీలో కుష్ఠిరోగి అయిన ఎవరింట? కుష్ఠిరోగి అయిన సీమోను ఇంట భోజనానికి కూర్చున్నాడు. ఒక స్త్రీ, పేరు రాయబడిందమ్మా, శ్రీదేవేనా? రాయబడలా. ఒక స్త్రీ ఏం చేసిందంట? మిక్కిలి విలువగల, మళ్ళీ నోటీస్ పాయింట్ ఎవరా? అచ్చ జటామాంసి అత్తరు బుడ్డి తీసుకొని వచ్చి
ఏం చేసిందంటే అత్తరు బుడ్డిని పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను. చాలు. ఒక ఆమెమో అత్తరు తీసుకొని వచ్చి ఏం చేసింది? పాదాలకు పూసింది. ఒక ఆమెమో అత్తరు తీసుకొచ్చి ఏం చేసింది? ఆయన తల మీద పోసింది. తల మీద పోసింది. బుడ్డిలో ఉంటే దానికి విలువ లేదు. మళ్ళీ చెప్తున్నా, అత్తరు బుడ్డిలో ఉంటే ఏం విలువ? అచ్చ జటామాంసి ఇదిగో బుడ్డిలోనే ఉంటే ఏం విలువ? అది పగలగొట్టబడితేనే విలువ. అది పగలగొట్టబడితేనే విలువ. బాహ్య పురుషుడు పగలగొట్టబడితేనే ఇదిగో అంతర్య పురుషుడికి విలువ. లేకపోతే విలువ ఉండదు. బుడ్డిలో ఉంటే దానికి ఏం విలువ లేదు. అది పగిలితేనే దాని విలువ. ఎంత విలువ అంటే ఆయన తల మీద పోయదగినంత విలువ. ఎంత విలువ? ఆయన తల మీద పోయదగినంత విలువ. ఆయన తల మీద పోయదగినంత విలువ. నీవు బాహ్య పురుషుడు విరబడకపోతే నీ అంతరంగ పురుషుడు వెల్లడి కాడు. బాహ్యంగా నీవు చనిపోతేనే నీవు సువాసనగా మార్చబడతావు. విలువైన వాడిగా, విలువైన దానిగా, అచ్చ జటామాంసిలాగా ఇదిగో ఎన్నిక చేయబడతావు. నువ్వు దేవునికి ఉపయోగపడతావు. ఇదిగో నువ్వు ప్రశంసింపబడతావు. ఇదిగో నీ స్థానం ఎక్కడ తెలుసా? ఆయన తల మీద పోయబడే అంత స్థానం. దేవుడే నిన్ను కోరుకునే అంత స్థానం. దేవుడే నిన్ను కావాలి అన్నంత స్థానం. నిన్ను ప్రశంసించే స్థితిలోకి నువ్వు వెళ్ళిపోతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక అద్భుతమైన మాట మీకు పరిచయం చేయనా? చూడండి, మార్కు సువార్త 14వ అధ్యాయం 8వ వచనం చదువమ్మా. ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన, ఇదిగో నోట్ దిస్ పాయింట్, ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. నా భూస్థాపన నిమిత్తం ముందుగా అభిషేకించింది. ఏ పని నిమిత్తం ఈ లోకానికి వచ్చాడో ఆ పనిని సిద్ధపరిచే జాబితాలో నువ్వు ఉంటావు. ఏ పని కోసం వచ్చాడు ఆయన ఈ లోకానికి? చెప్పండి అయ్యా, ఏ పని నిమిత్తం వచ్చాడు ఆయన? క్రిస్మస్ పండుగ చేసుకోవడానికి వచ్చాడా? దేనికి వచ్చాడు ఆయన? అమ్మా, తండ్రి పంచి ఏం పని అది? తండ్రి పని ఏం పని? నీకోసం నా కోసం ప్రాణం పెట్టడం. అదే ఇక్కడ తెలియపరుస్తున్నాడు. ఆమె నా భూస్థాపన నిమిత్తం ఈ పని చేసింది. ఆయన ఏ పని నిమిత్తం ఈ లోకానికి వచ్చాడో ఆ పనిని సిద్ధపరిచే జాబితాలో నువ్వు నేను చేర్చబడాలా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సువార్త ప్రకటింపబడ్డానికి నీవు ఉపయోగకరంగా ఉండాలా. దేవుని చేత నువ్వు పొగడబడతావు. దేవుని చేత, మనుషుల చేత కాదు, దేవుని చేత నువ్వు పొగడబడతావు. మరి అచ్చ జటామాంసత్తరు పాదాలకు పూసింది. ఒక స్త్రీ ఏం చేసింది? ఆయన తల మీద పోసింది. విలువ కలిగిన అత్తరు. 2 బుడ్డిలోండే తీయబడ్డాయి. 2 పగలగొట్టబడ్డాయి. నోట్ దిస్ పాయింట్ ఎవరు అన్నారు? నువ్వు పగలగొట్టబడకపోతే, నువ్వు విరవబడకపోతే నీవు దేవునికి ఉపయోగపడవు. నీ వల్ల దేవునికి ఉపయోగమేం లేదు. దేవునికి కావాల్సింది ఏం తెలుసా? నీ విలువైన అచ్చమైన జటామాంసి జీవితం. ఏంది దేవునికి కావాల్సింది? నీ విలువైన అచ్చ జటామాంసి జీవితం. ఆయనకు కావాలా? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీ దగ్గర నుంచి కోరుకునేది అదే. అది చాలా విలువైనది. నీ జీవితం విలువైనది. ఏనాడు ఏ మారకు శ్రీ యేసు నామం నీకెంతో క్షేమం.
ఒక్కసారి యోచించుమా, ఓ నేస్తామా, తెలియునా ప్రభు యేసు నీకై మరణించేను, నా నేస్తామా తెలుసుకో, ప్రభు క్రీస్తు నీకై తెంచేను, నీ జీవితం విలువైన జీవితం అది అచ్చ జటామాంసతో పోల్చబడింది. ఏంది విలువైన జీవితం? అచ్చ జటామాంసతో పోల్చబడింది. అందుకనే చూడండి, ఆది కాండం 32వ అధ్యాయం 23 నుంచి 28 వరకు చదవండి. అమ్మా, యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి యాకోబు ఒక్కడు మిగిలిపోయెను, ఒక నరుడు తెల్లవారి వరకు అతనితో పెనుగులాడెను. తాను అతని గెలవకుండా చూచి తోడ గూటి మీద అతనిని కొట్టాడు. ఎడగొట్టాడు? తోడగూడు మీద కొడితే అదేమైంది? అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడటం వలన యాకోబు తోడగూడు వసిలిపోయింది, విరగొట్టబడ్డాడు. విరగొట్టబడ్డా లేదా? ఇదిగో ప్రియమైన విశ్వాసి, నువ్వు విరగొట్టబడిందాక ఆయన దగ్గర కనిపెట్టుకోవాలా అని అంటున్నాడు. చూడండి, ఆది కాండం 35వ అధ్యాయం 10 నుంచి 12 వరకు చదవండి. త్వరగా చదవండి. అతడితో నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అని పిలువబడును. ఇశ్రాయేలు అని పేరు పెట్టెను. చదవమ్మా. మరియు దేవుడు, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నేను ఫలించి అభివృద్ధి పొందు, జనముల సమూహములు నీ వలన కలుగుతాయి, రాజులు నీలో నుండి బయటకు వస్తారు. ఇదిగో విరవబడితే జనములకు తండ్రిగా మారాడు. హల్లెలూయా, హల్లెలూయా. విరవబడితే రాజులు ఆయన గర్భంలోంచి బయలుదేరారు. విరవబడితే ఆయన బహుగా ఫలించాడు. విరవబడిన తర్వాత ఆయన బహుగా ఆశీర్వదింపబడ్డాడు. నేనంటాను, నేను ఒక మాట చెప్పనా, తొడగోడు సడిలి కుంటివానిగా నడిచిన యాకోబు దేవుని సన్నిధిలో విరవబడిన తర్వాత ప్రపంచానికి ఆశీర్వాదకరంగా మారాడు. హల్లెలూయా. ఎవరికి? ప్రపంచానికి ఆశీర్వాదకరంగా మారాడు. రాజులు తన గర్భములో నుండి బయలుదేరారు. విరవబడడం అంటే, చనిపోవడం అంటే, పగలగొట్టబడడం అంటే ఏమిటో తెలుసా? ఈ లోకంతో ముడిపడి ఉన్న ప్రతి రుగ్మతలను వదిలి దేవుని పాదాలు పట్టుకోవడం కదా, కాదంటావా? విరగొట్టబడ్డం, లేకపోతే చనిపోవడం, పగలగొట్టబడ్డం అంటే ఈ లోకంతో ముడిపడి ఉన్న నీ లోక సంబంధమైన ప్రతి రుగ్మతల నుండి నువ్వు దేవుని పాదాలది పట్టుకోవడం కాదంటారా? ఎంతగా తెలుసా? 2 కాళ్ళు కుంటి అయిపోయినా పర్వాలేదు, నీవు నన్ను ఆశీర్వదించితే చాలు. ఏంది? 2 కాళ్ళు కుంటి అయిపోయినా యాకోబుకి ఒక తొడగూడే సడిలింది. అయ్యా, నాకు రెండు కాళ్ళు సడలినా పర్వాలే, నీవు నన్ను ఆశీర్వదించు, నాకు నీ ఆశీర్వాదం కావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పటికే మామ చేత
10 సార్లు జీతం మార్చబడిన ఎన్నిసార్లు ఎన్నిసార్లు జీతం మారింది అయింది? 10 సార్లు. 10 సార్లు జీతం మారినా కూడా 10 సార్లు జీతం అంటే 1,00,000 నుంచి 1,10,000, 1,20,000, 1,30,000, 2,00,000 కాదు. 1,00,000 నుంచి 10,000 వరకు జీతం మార్చాడు. 90,000, 80,000, 70,000 లాభాను. 14 సంవత్సరాలు, 21 సంవత్సరాలు ఊడిదం చేశాడు. కావాలన్నంత ఆస్తి సంపాదించాడు. చిన్నగా సంపాదిలా, వాళ్ళ అన్నకు కూడా సరిపడంత సంపాదించాడు. కానీ అతను అడుగుతున్నా ఏం తెలుసా? నన్ను ఆశీర్వదించు. ఈ లోక ఆశీర్వాదాలు కాదు మనిషికి కావాల్సిందే. నన్ను ఆశీర్వదించు. నీవు నన్ను ఆశీర్వదించే దాకా నిన్ను వదలను. నేను పగిలిపోయినా పర్వాలే, నేను బద్దలైపోయినా పర్వాలే, నేను విరగొట్టబడినా పర్వాలే, ఇదిగో ఒక కాలు కాదు 2 కాళ్ళు తొడగూడు సడలినా పర్వాలే, నువ్వు నన్ను ఆశీర్వదించు. నీ ఆశీర్వాదం నాకు కావాలి. ప్రియమైన దేవుని జనాంగమా, దేవుడు అంటాడు, నేను రెఫరెన్స్ చెప్పుకుంటా పోతే ఈ రోజున సరిపోదు, చెప్తాను, నోట్ చేసుకోండి చాలంతే. దేవుని దగ్గర నీ గర్వం పగలగొట్టబడాలి. సామెతలు 6:17, యాకోబు 4:16. దేవుని దగ్గర నీ అబద్ధాలు, నీ మోసాలు పగలగొట్టబడాలి. సామెతలు 6:17. ఇదిగో ప్రకటన 21:8. ఇదిగో దేవుని దగ్గర నువ్వు ఎవరి మీద ద్వేషపడుతున్నావో ద్వేషం పగలగొట్టబడాలి. 1 యోహాను 3:15. దురాలోచనలు, చెడ్డ 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 చేయాలని మనసు దేవుని దగ్గర నువ్వు పగలగొట్టబడాలి. తప్పుడు సాక్ష్యం, తప్పుడు నిందలు, ఇదిగో ఇవన్నీ అపవాదికి సంబంధించినవి, పగలగొట్టబడాలి. కలహం, విభేదాలు కలిగించే మాటలు దేవుని దగ్గర పగలగొట్టబడాలి. తీతుకు రాసిన పత్రిక 3:10. కపటము, ద్వంద్వ జీవితము దేవుని దగ్గర పగలగొట్టబడాలి. మత్తయి సువార్త 23:27. ఇవి పగిలితే నీలో నుంచి వచ్చేది సువాసనే. నీ పగిలితే నీలో నుంచి వచ్చేది ఇదిగో వినయం, ఇదిగో ప్రేమ, పవిత్రత, విశ్వాసము, కృతజ్ఞత, నీతి, న్యాయం, కరుణ, సహనం, నిజాయితీ, ఇవన్నీ నీలో నుంచి అచ్చ జటామాంసిగా బయలుదేరతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమనుకుంటున్నావు? నీ బాహ్య పురుషుడు ఇంకా పగలగొడబడలే? ఎంతకాలం అయింది నువ్వు మందిరానికి వస్తా? ఎంతకాలం అయింది నువ్వు దేవుడిని నమ్ముకొని? ఇంకా బాహ్య పురుషుడు పగలగొట్టబడకుండా ఆయన పాదాల దగ్గరికి వస్తే కుదరదు. అవి పగిలితేనే బుడ్డి పగిలితేనే అచ్చమైన జటామాంస బయటకు వచ్చింది. నువ్వు పగలవలసిన వాడవై ఉన్నావు. నువ్వు దేవుని దగ్గర సరిచేయబడవలసిన వాడవై ఉన్నావు. అందుకే చూడండి, అపోస్తుల కార్యము 9వ అధ్యాయం 1 నుంచి 2 వరకు చదవండి. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటకు, హత్య చేయుటకును, ప్రాణాధారమైనట్లు ప్రధాన యాజకుని దగ్గర నీ మార్గమందున్న వారిని బంధించి
యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి చాలమ్మా. కోరత్వం కలిగిన వ్యక్తి, కొంచెం కూడా క్రైస్తవుల మీద దయాదాక్షిణ్యం లేని వ్యక్తి. ఇదిగో గవర్నర్ దగ్గర ముద్ర పొంది క్రైస్తవులను చంపాలని, అది ప్రాణాధారమైనట్లుగా, అదే ప్రాణాధారం ఏంది, క్రైస్తవులను చంపడమే అతనికి ప్రాణాధారమైనట్లుగా బయలుదేరాడు. అందుకని అంటున్నాడు ఆయన అపోస్తల కార్యం 26వ అధ్యాయం 14వ వచనంలో ఆయన అంటాడు ఒక మాట, చదవండి చకటక. అపోస్తల కార్యం 26:14. అమ్మా, మేమందరము నేల పడినప్పుడు ఇదిగో బయలుదేరాడు. ఇదిగో క్రైస్తవుల్ని ఊచకోత కోయడానికి బయలుదేరాడు. ఇదిగో గవర్నర్ దగ్గర నుంచి ఒక పత్రాన్ని పొందుకున్నాడు, అది జోబులో పెట్టుకున్నాడు, గుర్రం ఎక్కాడు, అనేక మంది తీసుకొని బయలుదేరాడు దమస్కుకి. పెద్ద గాలి వచ్చింది, అందరూ పడిపోయారు. ఒక స్వరము సౌలుతో మాట్లాడుతూ ఉంది. ఏమంటుందమ్మా? సౌలా, సౌలా, నన్ను ఎందుకు నువ్వు హింసించుచున్నావు? మునుకోనలకు ఇదిగో గొగ్గురు పడుస్తుంది మాట కదా. మునుకోళ్లకు ఎదురు తన్నుతున్నావు, జాగ్రత్త. బుడ్డి పగలటల్లా జాగ్రత్త, బుడ్డి అట్లానే ఉంటుంది, జాగ్రత్త. నువ్వు కఠిన హృదయం మాటల్లా, నీ జీవితం సరి చేయబట్టల్లా నేను చూస్తా ఉన్నాను, నేను ఓర్చుకుంటానే ఉన్నాను. సౌలా, మునుకోళ్ళకు నువ్వు ఎదురు తన్నుతున్నావు. చదువమ్మా, చదువమ్మా. అది హెబ్రీ భాషలో స్వరము నాతో పలుకుట వింటిని, అప్పుడు నేను ప్రభువా నీవు ఎవడవని అడుగగా, ప్రభువు నేను నీవు హింసించున్న యేసును, నీవు నన్ను చూచిన సంగతి. అమ్మా 26:14 చదువమ్మా. మేమందరము నేలబడినప్పుడు సౌలా, సౌలా, నన్ను ఎందుకు నువ్వు హింసిస్తున్నావు? మునుగోళ్ళకు ఎదురు తన్నుట నీకు కష్టమని హెబ్రీ భాషలో స్వరము నాతో పలికెను. జాగ్రత్త, జాగ్రత్త. దేవుని స్వరం విన్నాడు. ఎవరని అడిగాడు, ఆయన మాట్లాడుతున్నాడు. నువ్వు నన్ను బాధ పెడుతున్నావు. ఎందుకు బాధ పెడుతున్నావు తెలుసా? దేవుని బాధ పెట్టాడా, లేకపోతే దేవుని మనుషులను బాధ పెట్టాడా, దేవుని శిష్యులు బాధ పెట్టడానికి బయలుదేరాడా? చెప్పండి అమ్మా. దేవుని బిడ్డలను బాధ పెడితే ఆయన బాధ పెట్టినట్టే. జాగ్రత్త. ఒక్కసారిగా ఆయన బాహ్య పురుషుడు పగిలిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బాహ్య పురుషుడు పగిలిపోయిన తర్వాత ఈ లోకంలో అనేక శ్రమలు భరించాడు, నల్లగొట్టపడ్డాడు. ఇదిగో ఇదిగో అనేకమైన కొరడా దెబ్బలు ఈపు మీద చెల్లిని మోగినాయి. ఇదిగో అనేక సార్లు సముద్రంలో అనేక కష్టాలు, ఇదిగో తన సొంత ప్రజలతో అనేక అవమానాలు, అనేక సార్లు జైలు పాల్లో ఆనందంగా స్వీకరించాడు. దేవుని చేత విరవబడిన మనిషి దేవుని కోసం బ్రతికాడు. అందుకని అన్నాడు ఆయన, జీవించే జీవితం నాది కాదు, ఏంటంట నాలో. ఎంత గొప్ప మాట. 1 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 13-15 వరకు చదవండి. పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించాడబ్బా. చాలు. ఏందంట? దోషకుడును
హింసకుడను హానికరునే నన్ను పగిలిపోయింది బుడ్డి. ఇంకా బయలుదేరుతున్నాడు. బుడ్డి పగిలితే ఇంకా అక్కడి నుంచి వచ్చేది జటామాంసే. నన్ను ఆయన పనికి నియమించాడు. ఆయన పని చేయడానికి నన్ను ఎన్నుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నేను ఎన్నుకోవాలంటే నీ బాహ్య పురుషుడు పగలగొట్టబడాలి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి 28 వరకు చదవండి. చదవమ్మా. నేనును మరి ఎక్కువగా ఏందంట క్రీస్తు పరిచారకుడను మరి విశేషముగా ఆయన కోసం ప్రయాసపడ్డా. ఇదిగో జటామాంసి రిలీజ్ అవుతా ఉంది. ఇదిగో పగలగొట్టబడిన అపోస్తులుడు మనసులో నుంచి, అపోస్తులుడు చేసే కార్యాల్లో నుంచి ఏం రిలీజ్ అవుతా ఉంది? జటామాంసి. ఇప్పుడు చదువు పాపా. మరి ఎక్కువగా నేను క్రీస్తు పరిచయం చేశాను, విశేషముగా ప్రయాసపడ్డాను, అనేక పర్యాయాలు. ఇదిగో యాడున్నాను? చెరసాల్లో ఉన్నాను. అమ్మా, అపరిమితముగా దెబ్బలు తిన్నాను, అనేక మార్లు ప్రాణాపాయాల్లో ఉంటిని, యూదుల చేత 5 మార్లు, ఒకటి తక్కువ. ఎన్ని దెబ్బలంటమ్మా? ఒకటి తక్కువ. ఎన్ని మార్లు అంట? 5 మార్లు తిన్నాను. 3 బెత్తాలతో కొట్టారు, రాళ్ళతో కొట్టారు, 3 ఓడ పగిలిపోయింది. శ్రమ పడ్డాను. రాత్రింబగళ్ళు సముద్రంలో గడిపాను, అనేక పర్యాయాలు. సువాసన, సముద్రములో సువాసన, బెత్తాలతో కొడదన్నప్పుడు సువాసన, దేవునికి ఇష్టమైన జటామాంసి రిలీజ్ అవుతా ఉంది పౌలు దగ్గర నుంచి. క్రీస్తు చేత విరగొట్టబడిన తర్వాత మరి ఎంతకాలం అయింది నువ్వు దేవుని నమ్ముకొని? ఎంతకాలమైందయ్యా? ఎంతకాలమైందమ్మా? ఎంతకాలమైంది? ఏ రోజు నువ్వు మందిరంలో ఆరాధించావు? స్త్రీలు తప్ప. ఎంతకాలమైంది దేవుని మందిరానికి వస్తా? ఆరాధన లేకపోయినే. ఎంతకాలం నిన్ను జోచో కొట్టాలా? ఎంతకాలం వినేసి నువ్వు మార్కులు వేసిపోతావు? ఆరాధించడం తెలీదా? ఇదిగో చెరసాల్లో జటామాంసి రిలీజ్ అయింది. ఒంటి మీద దెబ్బలు కొడుతున్నప్పుడు దేవుని కోసం సహిస్తున్న పౌలు, ఇదిగో సముద్రములో ఓడ పగిలినప్పుడు దేవుని కోసం బ్రతుకుతున్న పౌలు. బాహ్య పురుషుడు పగలు కొడితే నీలో నుంచి వచ్చేది దేవునికి అర్పించుకోవడం తప్ప ఇంకోటి ఏముండదు. దేవునికి అర్పించుకోవడం తప్ప ఇంకోటి ఏముండదు. దేవుని చేత విరవబడిన మనిషి దేవుని కోసమే బ్రతుకుతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కోసమే బ్రతుకుతాడు. జీవించేది దేవుని కోసమే, జీవించేది దేవుని కోసమే. సంపద పోయింది, ఆస్తి పోయింది, పశువులు పోయాయి, పనిచేసే పని మనుషులు కోల్పోయాడు. ఇదిగో తన పిల్లలు ఒకేసారి మరణించారు. తన శరీరం పాడైపోయింది. తన భార్య వచ్చి చనిపో అంది. స్నేహితులు నిందించారు. దేవుని కోసం అలా నిలబడిపోయాడు. ఏం భరిస్తావు నువ్వు ఇక శ్రమలో?
చిన్న బాధ వస్తే తట్టుకోలేము. పిల్లలు పోయారే, ఆస్తి పోయిందే. ఆస్తి, తను సంపాదించుకున్న ఆస్తి, తన పనోళ్ళు, ఆయనకి ఎవరో ఇచ్చింది కాదు, తను సంపాదించుకున్న ఆ ఊజు దేశంలో అతని వంటి ధనవంతుడు లేడు. సంపద పోయింది, ఆస్తి పోయింది, పశువులు పోయాయి, పనోళ్ళు వెళ్ళిపోయినారు, అతని కింద పనిచేసేవారు దూషించారు, తన పిల్లలు ఒకేసారి చచ్చిపోయినారు. భార్య చనిపో అంది, భార్య కోసం బతుకుతామంటే భార్య చనిపో అనిందే. స్నేహితులు వచ్చి నువ్వేం పాపం చేయకపోతేరా నువ్వు దుస్థితి పడ్డావని నిందించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా దేవుని వైపు చూస్తూ ఉన్నాడు. రిలీజ్ అవుతా ఉంది అచ్చ జటామాంసి. హల్లెలూయా, హల్లెలూయా. అచ్చ జటామాంసి రిలీజ్ అయింది. దేవుని కోసం అలాగ నిలబడిపోయాడు. పనికి మాలిందాక మాట్లాడుతున్నావు. ఆయన దగ్గర పొందుకోవడమే నేర్చుకున్నావా? ఆయన ఆయన శ్రమ పెట్టేటప్పుడు ఆ శ్రమకి మన అర్హులం కాదా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు అన్నాడు భార్యతో. పో నీ కర్మ, అట్లానే కూర్చోమన్నాడు. శరీరం బాగుందంటే శరీరం మొత్తము పుండ్లు వచ్చినాయి, గీక్కోడానికి చిల్ల పెంకు, పొట్టు పరుపుల మీద పనుకున్న ఆయన ప్రతిరోజు దేవుడికి ఇదిగో బలులర్పించే కృతజ్ఞత బలులర్పించే ఆయన దేవుని కోసం అలా నిలబడిపోయాడు. నోటి మాటతోనైనా దేవుడిని యోబు దూషించలే. బైబిల్ చెప్తా ఉంది మాట. రిలీజ్ అయింది జటామాంసి. నీలో నుంచి రిలీజ్ అవుతుందా? చిన్న శ్రమ జరిగితే దేవుణ్ణి మర్చిపోతావు. నువ్వు ఆదివారం చర్చికి వచ్చిన రోజులైందో, దేవుని దగ్గర గడిపిన రోజులైందో, నీ కుటుంబంలో మోకరలే ప్రార్థన చేసుకొని ఎన్ని రోజులైందో, ఇటువంటి శ్రమలు వస్తే దేవుణ్ణి వదిలిపెడతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆకాశం నుంచి దేవుడు చూశాడు. దేవుడికి తను అర్పించిన ఆ శ్వాసమైన అత్తరు పరలోకాన్ని పరిమళంగా తీర్చిదిద్దింది. ఏంది? ఎక్కడ? ఈ లోకంలో ఆయన పడిన శ్రమలు, ఇదిగో ఈ లోకంలో ఆయన ఇదిగో బాధపడిన బాధలు, ఇదిగో ఈ లోకంలో పడిన అవమానాలు, ఇదిగో రిలీజ్ అయిన ఈ అచ్చ జటామాంసి పరలోకంలో సువాసన, పరలోకంలో సువాసన. యోబు 42 అధ్యాయం 12 నుంచి 17 వరకు చదవండి అమ్మా. యెహోవా యోబుని మొదట ఆశీర్వదించిన దానికంటే చాలు, ఆ మాట చాలు నాకు. ఇంకా అధికముగా ఆశీర్వదించాడు. చరిత్రలో యథార్థవంతుడుగా నిలిచిపోయాడు. దేవుని దగ్గర పగలగొట్టబడితే, దేవుని దగ్గర విరవగొట్టబడితే, దేవుడు ఆపాదించే శ్రమను అనుభవించగలిగితే చరిత్రలో యథార్థవంతుడిగా నిలిచిపోయాడు. విరవబడకపోతే చరిత్రహీనుడిగా నిలిచిపోయేవాడు. ఓర్చుకోకపోతే బలహీనుడైపోయేవాడు. దేవునినే గెలిపించిన యోబు, నేను ఇలా రాసుకున్నా, దేవునినే గెలిపించిన యోబు. అందరిని ఆయన గెలిపిస్తుంటే, మన జీవితాలని ఆయన నడిపిస్తే, ఆయన గెలిపిస్తుంటే, ఇదిగో దేవుని గెలిపించిన యోబు సాతాను దగ్గర స్వచ్ఛమైన జటామాంస రిలీజ్ అయితే నువ్వు దేవుణ్ణి గెలిపిస్తావు. ఎవరిని గెలిపిస్తావు? మనుషులుగా.
దేవుడు దేవుడు సంతోషపడతాడు. నీ తరతరాలు నీ గురించి చెప్పుకుంటాయి. తరతరాలు తరతరాలు నీ గురించి చెప్పుకుంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముగిచ్చేస్తాను నేను. ఇదిగో ఒకరోజు సాధుర్ సింగ్ గారు గ్రామాల్లో సువార్త అందించి రాంపూర్లోని తన స్వగృహానికి వెళ్ళాడంట. సాధుర్ సింగ్ అని చూసిన వాళ్ళు యేసు ప్రభుని చూశారు అంటారు. ఆయన అట్లా ఉంటాడనమాట. యేసు ప్రభువుని ప్రభావితం చేసే వ్యక్తిగా ఉంటాడు. ఒకరోజు ఆయన సాధుర్ సింగ్ గ్రామాల్లో సువార్త అందించి రాంపూర్లోని తన స్వగృహానికి వెళ్ళాడు. ఈ రాత్రి నీవు ఇక్కడ ఉండవచ్చు, కానీ తెల్లవారుగా నువ్వు వెళ్ళిపో, మళ్ళీ నీ ముఖం నాకు చూపించబాకు అన్నాడు తండ్రి. సుందర్ సింగ్ కొంచెం దూరంగా కూర్చోబెట్టి, ఎక్కడ కూర్చోబెట్టాడంట? ఇంట్లో కాదు ఎక్కడ? దూరంగా కూర్చోబెట్టి నీళ్లు తాగడానికి పాత్రలో నీళ్లు పైకెత్తి అతని దోశల్లో పోసాడు. ఏంటంట? పాత్రలో నీళ్లు పైకెత్తి తన దోశల్లో పోసాడు. ఈ అంటరానితనం వ్యవహారం గమనించిన సాధుర్ సుందర్ సింగ్ కళ్ళలో నిండా నీళ్లు అలా తిరిగినాయి. అయినా తనేమి నిందించలేదు. తండ్రికి కృతజ్ఞత తెలిపి తన యజమానుని పిలుపు కోసం సిలువ మోయడానికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆస్తి, కోట్ల ఆస్తి. ఇంటికి పోతే సొంత తండ్రి ఏమన్నాడు? ఈరోజు రాత్రి ఉండు, రేపు ఉదయాన్నే తెల్లవారక ముందే వెళ్ళిపో. అన్నా దప్పికేస్తుందంటే దోశలు పట్టు, దోశల్లో పోస్తే తండ్రి, కన్న తండ్రి ఒక మాట దూషించలే. తన యజమానుని కోసం. ఎవరు యజమానుడు? ఎవరమ్మా యజమానుడు? ఎవరు యజమానుడు? యేసుక్రీస్తు వారు. తన యజమానుని కోసం సిలువ మోయడానికి వెళ్ళిపోయాడు. విరగ కొట్టబడడం అంటే, ఇదిగో బద్దలు కొట్టబడడం అంటే ఏమిటో తెలుసా? క్రీస్తు సిలువ మోయడమే. ఏంది? క్రీస్తు సిలువ మోయడమే. సిలువను అనుదినం మోయాలి. ప్రతి ఒక్కరు తమ సొంత సిలువను మోసుకుంటూ పోవాలి. సిలువను మోయిన వాడు యేసును వెంబడించడానికి అర్హుడు కాదు. రోమీయులు రాసిన మత్తయి సువార్త 10వ అధ్యాయం 38వ వచనంలో రాయబడింది. చదవమాట. మా సిలువ ఎత్తుకొని తను వెంబడింపని వాడు రైట్ నాకు పాత్రుడు కాడు, అర్హుడు కాడు. ఎలా మోయాలా మరి సిలువను? మనల్ని మనం ఉపేక్షించుకోవడం ద్వారా, హింసను ఎదుర్కోవడం ద్వారా, తన్ను తాను తగ్గించుకోవడం ద్వారా, దేవుని దగ్గర విధేయత చూపడం ద్వారా కదా నువ్వు సిలువను మోస్తావు. సిలువ మోస్తే నీకు వచ్చే ఆశీర్వాదాలు ఏమిటో తెలుసా? క్రీస్తు శిష్యులుగా నువ్వు కూడా పిలువబడతావు. దేవుని శక్తిని అనుభవిస్తావు. ఒకే శరీరంగా జీవిస్తావు. పాపం నుంచి స్వేచ్ఛను పొందుతావు. పాపం నుంచి స్వేచ్ఛను పొందుతావు. సిలువను మోయడం అంటే ఏమిటో చెప్పనా? నిన్ను నువ్వు అర్పించుకోవడం కదా దేవునికి. ఆయన మాటకు లోబడడం కదా సిలువను మోయడం అంటే. దేవునికి మనల్ని మనం సమర్పించుకోవాలి కదా. ఒకరి నిమిత్తం మరొకరు సమర్పించుకోవాలి కదా. పరిచర్య కోసం సమర్పించుకోవాలి కదా. మన మార్గాలను ప్రభువుకు అప్పగించుకోవాలి కదా. మనం చేసే ప్రతి పనిని
అది ఏ పనైనా సరే ఆ పనిని దేవుడికి అప్పగించుకోవాలి కదా. మన శరీరాలను దేవుడికి అప్పగించుకోవాలి కదా. విరిగి నలిగిన హృదయాలను దేవుడికి అప్పగించుకోవాలి కదా. మన శరీర భాగాలను ఆయనకు అప్పగించుకోవాలి కదా. మన బహుమానాలను ఆయనకు అప్పగించుకోవాలి కదా. అది కదా దేవుని దగ్గర నుంచి కోరుకునేది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక దేవుని సేవకుడు ఇలా చెప్తున్నాడంట, దేవునికి మిమ్మల్ని అప్పగించుకోండి. ఒక చిన్న పిల్లవాడు ఆ మందిరంలో కూర్చొని జాగ్రత్తగా వింటాడంట. అలెగ్జాండర్ డఫ్ అనే 10 ఏళ్ల చిన్న అబ్బాయి యాజకుడు చెప్తున్న వర్తమానం విని జాగ్రత్తగా వినాడంట. చందా పట్టే వాళ్ళు పల్లెములో అర్పణలు తీసుకొని దేవాలయం వెనుక నిలబడ్డారంట. అందరూ పెద్ద పల్లెలు ఉంటాయి, తీసుకొని కృతజ్ఞత అర్పణలు లేకపోతే ఆఫరింగ్స్ చాలా ఉంటాయి, అవన్నీ వాళ్ళు వేస్తారు దాంట్లో. మన మందిరంలో ఇయడానికి సంకోచపడతారు, కానీ కొన్ని సంఘాల్లో దేవునికి విరివిగా ఇయడానికి ఇష్టపడతారు. విన్నాడంట అబ్బాయి మెసేజీని. ఇదిగో చందా పట్టే వాళ్ళు పల్లెంలో అర్పణలు తీసుకొని దేవాలయం వెనుక నిలబడ్డారంట. అంతలో అలెగ్జాండర్ పరుగెత్తుకొని ఆ ద్వారం దగ్గరనున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాడంట. వారిలో వ్యక్తి, అయ్యా ఆ పల్లెం కింద పెడతారా అన్నాడంట. ఏందిరా ఇది 10 ఏళ్ళోడు పల్లెం కింద పెట్టమంటున్నాడని, సరేలే అబ్బాయి మాటకు ఆశ్చర్యపోతూనే పల్లెం కింద పెట్టారంట. అంతలో అలెగ్జాండర్ డఫ్ అన్నాడంట, ఆ పల్లెంలో నిలబడి, దేవా నన్ను నేను అర్పణగా సమర్పించుకుంటున్నాను, నన్ను వాడుకో. ఆ పల్లెంలో నిలబడి అన్నాడు, దేవా నన్ను నేను అర్పణగా సమర్పించుకుంటున్నాను, నన్ను వాడుకో. నన్ను నేనే నీకు అప్పగించుకుంటున్నా, నన్ను వాడుకో. ఇది కదా బాహ్య పురుషుడు బద్దలైపోవడం అంటే. నీకోసం ఒక ఆయన ఈ లోకానికి వచ్చాడు, మర్చిపోవకండి. క్రిస్మస్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, నువ్వు నీ క్రిస్మస్ సంబరాలు చేసుకోవడానికే కాదు, క్రిస్మస్ రోజు ఆయన సిలువను జ్ఞాపకం తెచ్చుకోండి. నీకోసం విరవబడ్డాడు, నీకోసం కొట్టబడ్డాడు, నీకోసం ఇదిగో 39 కొరడా దెబ్బలు చెల్లెన వీపు మీద పడ్డాయి. ఒక తుచ్చితమైన మనిషి ఉమ్ము ఆయన మొహం మీద పడింది, అలా తుడి చేసుకున్నాడు. మహిమ సింహాసనం నుండే దేవుడు, అత్యున్నత సింహాసనం నుండే దేవుడు నీకోసం నలిగిపోయినాడు, నీకోసం ఒదిగిపోయినాడు. ఇంకా నువ్వు పగలగొట్టబట్టంలా. నీకోసం ఆయన వస్త్రం 4 ముక్కలుగా ఇదిగో అమ్ముకున్నారు వస్త్రాన్ని. వస్త్రహీనుడుగా అలా సిలువలో వేలాడబడుతున్నాడు. ఆఖరికి తుది బొట్టు కూడా నీకోసం ఈ భూలోకంలో పడింది. నువ్వు ఇంకా పగలు కొట్టబడకపోతే, ఇంకా నువ్వు సరి చేయబడకపోతే దేవుడు వాడుకోడు. నేను పక్కన పెట్టేస్తాడు. ఒకసారి ఇప్పుడు తీయండి సామెతలు 16వ అధ్యాయం. దేవుడు దీనికి కనెక్ట్ చేయమంటున్నాడు. సామెతలు 16వ అధ్యాయం చదవండి. హృదయ ఆలోచనలు మనుషుని వశం, చక్కని ప్రత్యుత్తరమిచ్చుట యెహోవా వలన కలుగును. ఒకని నడతలన్నీ వాని దృష్టికి బాగుంటాయి. వాడు ఆలోచనలు ఈ విధంగా చేయాలా, ఆ విధంగా చేయాలా, అటు చేయాలి, ఇటు చేయాలా, నీ దృష్టికి బాగానే ఉంటాయి. ఆత్మను పరిశోధించేది మటుకు ఆయనే. నీ పనుల భారం ఎవరి మీద మోపాలా? ఆయన మీద మోపు. నీ ఉద్దేశాలు సఫలమవుతాయి. ఇదిగో నిన్ను సఫలీకృతుడిగా చేయడానికి కొరకే ఈ లోకానికి వచ్చాడు. ఇదిగో నిన్ను
నిన్ను బాగుపరచడానికి కొరకే ఆ సిలువ మీద యాగమయ్యాడు. నీకు ఒక రక్షణ ఇవ్వడానికి కొరకే, ఆయనతో కూడా నిన్ను కూడా కూర్చోబెట్టుకోవడానికి కొరకే ఇదిగో నలిగిపోయాడు, ఒదిగిపోయాడు. భారమైన సిలువను మోసుకుంటూ ఆ గొల్గోతాకి వెళ్ళాడు. ఇదిగో రక్షింపబడి నువ్వు చూస్తూ ఉంటే కుదరదు, పగలగొట్టబడాలి. ఈ 2025లో పగలగొట్టబడి 2026లో ఆయన కోసం మనం ఇదిగో బహుగా వాడబడదాం. అచ్చమైన జటామాంసి అత్తరును ఆయనకు సమర్పిద్దాం. ఆయన అన్నాడయ్యా, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఇరుగురు గనుక. ఓ ఏమి మనసు ఈ మనసు, ఏమి మనసు ఈ మనసు, ఏమి చేస్తున్నారు తెలీదా? ఎద్దులాగా ఉంటివే, బలిసి కొవ్వు బట్టి ఉంటివే, ఇదిగో కండలు బట్టి ఉంటివే, ఏమి చేస్తున్నావు నీకు తెలీదా? ఆయన అంటున్నాడు, తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరుగను గనుక వీరిని క్షమించు క్షమించు క్షమించు. ఇప్పటికి నేను క్షమిస్తున్నాడు. ఇంకా నీ బాహ్య పురుషుడు పగలు కొట్టబడకపోతే నీ అంతరి పురుషుడు వెల్లడి కాలేడు. కళ్ళు మూసుకుందామా? ఆయన సిలువ దగ్గరికి వెళ్దామా? ఆయన సిలువను సమీపిద్దామా?